మెనూలో అట్లీస్ట్ 20% ఆఫ్ ఐటమ్స్ కూడా అవైలబుల్‌గా లేనప్పుడు రెస్టారెంట్ ఎందుకు పెట్టడం? ఏదడిగినా లేవని చెప్పేదానికి 55% ఆఫర్ పెట్టి ఏం యూజ్? ఇవాళ మేము మాదాపూర్‌లో ఉన్న ఈస్టర్న్ హోటల్స్ వాళ్ళ స్లైస్ ఆఫ్ స్పైస్ రెస్టారెంట్‌కొచ్చాం. మెనూలో ఐటమ్స్ ఏమడిగినా లేవన్నారు. వాళ్ళు ఇచ్చిన ఒక 10 ఆప్షన్స్‌లోనే ఆర్డర్ చేసుకోవాల్సొచ్చింది. ఇద్దరే స్టాఫ్ ఉన్నారు. అన్నీ ఒకరే మేనేజ్ చేస్తున్నారు. క్రిస్పీ కొరియన్ చికెన్ టాంగీగా, క్రిస్పీగా అలానే మైల్డ్ స్పైసీనెస్‌తో వేడి వేడిగా బావుంది. మా వాడు ఆర్డర్ చేసిన మీల్ తీసుకురాగానే ఏదో డిఫరెంట్ స్మెల్. ఏంటో అర్థం కాలేదు. ఏంటా అని చూస్తే ప్లేట్ సరిగ్గా వాష్ చేయలేదు. పోనీ మీలేమైనా బావుందంటే టోటల్ డిసాస్టర్. కోడిగుడ్డు, ఉల్లిగడ్డ అయితే నమ్మరు. అస్సలు ఎగ్గే తింటున్నామా లేక ఇంకేమైనా తింటున్నామా అనే ఫీలింగ్ తెప్పించింది. ఇక నల్లిగోష్ బిర్యానీ అయితే ఏదో రబ్బర్ తిన్న ఫీల్ ఇచ్చింది. మీట్ తక్కువగా ఇచ్చారు. మిర్చి కసాలను కూడా కాపాడలేకపోయింది. రైస్ మాత్రం ఫ్లేవర్‌ఫుల్‌గా బావుంది. కొంతమంది సుద్దపూసలు అనొచ్చు. 55% ఆఫర్ అనగానే కకృతిపడి ఎగేసుకొని ఎవడు పొమ్మన్నాడు అని. సో, సుద్దపూస ఎగేసుకొని నిన్ను కూడా రీల్చడమని ఎవరు అడగలేదు. అలానే రెస్టారెంట్‌ని డిస్ట్రిక్ట్‌లో 55% ఆఫర్ పెట్టమని ఎవరు అడగలేదు. మాకు టోటల్‌గా రూ. 88 అయింది. వాలెట్ పార్కింగ్ ఉంది. హామీస్ ఓకే అనిపించింది. వీల్ చైర్ యాక్సెసిబిలిటీ లేదు. మరిన్ని ఆనెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మీ బకాసర్.